అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మిత్రుల యూట్యూబ్ ఛానల్. వీరా, ఏంటి నువ్వు ఈ మధ్య ఎప్పుడు చూసినా కూడా మొబైల్ పట్టుకునే ఉంటున్నావు? అసలేముందా మొబైల్లో అంతగా రోజు చూడ్డానికి అంటూ వీరాని అడిగాడు శివ. వీరా మాత్రం శివని పట్టించుకోకుండా మొబైల్నే చూస్తూ ఉన్నాడు. వీరా, నిన్నే పిలిచేది. మొబైల్ చూడ్డం మొదలు పెడితే అసలు లోకాన్నే మర్చిపోతాడు. మొబైల్ని లాగేసుకుంటే మళ్ళీ తిరిగి మన లోకంలోకి వస్తాడు. శివ వెళ్ళి వీరా చేతిలోని మొబైల్ లాగేసుకున్నాడు. శివ, ఇప్పుడు ఎందుకురా మొబైల్ లాగేసుకున్నావు? మొబైల్ ఇవ్వు, మంచి మంచి వీడియోస్ పోతున్నాయి. వీరా, నిన్నెన్నిసార్లు పిలవాలి? నువ్వు ఈ మొబైల్లో వీడియోస్ చూడడం మొదలుపెట్టినప్పటి నుండి నువ్వు నాతో మాట్లాడడమే లేదు తెలుసా? అంతగా ఏమున్నాయిరా ఈ మొబైల్లో? ఏమున్నాయా? అసలు మొబైల్ వీడియోస్ చూస్తావా? రా, నీకు చూపిస్తా. అవి ఎంత బాగుంటాయో నీకు కూడా తెలుస్తుంది. అవునా? ఏది, ఒక వీడియో చూపించు అంటూ శివ వీరాకి మళ్లీ మొబైల్ ఇచ్చాడు. వీరా ఒక చిన్న పిల్లల వీడియో పెట్టాడు. అందులో ఉన్న కామెడీ చూస్తూ, వీరా, నువ్వు చెప్పింది నిజమే. నాకు ఇన్ని రోజులు ఈ మొబైల్లో ఇలాంటి మంచి వీడియోస్ ఉంటాయని తెలియదు తెలుసా? ఎంత కామెడీగా ఉన్నాయో. అలా శివ కూడా వీరాతో కలిసి మొబైల్లో వీడియోస్ చూడడం మొదలుపెట్టాడు. ఇక అమృత, కిట్టు, చిలుక గ్రౌండ్లో శివ వీరా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి అమృత, రోజు మనకంటే ముందొచ్చుంటాడు శివ. అలాంటిది ఈ రోజు ఇంతసేపు అయినా కూడా రాలేదేమిటి? ఏవై ఉండొచ్చు? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. పదండి, శివ ఇంటికి వెళ్ళి శివాని ఇంకా వీరాని కూడా తీసుకుని వద్దాం. అబ్బా అమృత, వారే వస్తారులే. మనం ఆలోపుగా ఒక గేమ్ ఆడుకుందాం. కిట్టు, ఆటలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు. ఆయన పాపం శివ ఎలాంటి ఆపదలో ఉన్నాడో. లేదు అంటే మనకంటే ఎప్పుడూ ముందొచ్చి ఉండేవాడు కదా. ఒక ఫ్రెండ్ని ఆపదలో విడిచిపెట్టి మనం మాట్లాడుకుందామా? చెప్పు. సారీ అమృత, నేను అలా ఆలోచించలేదు. పద, వెళ్ళి శివకి ఏం జరిగిందో చూసొద్దాము. అలా ముగ్గురు కలిసి వారికేమైందో అని టెన్షన్గా శివ ఇంటికి వెళ్లారు. శివ ఇంకా వీర ఇద్దరూ బెడ్పై పడుకుని తీరిగ్గా మొబైల్ చూస్తూ ఉన్నారు. అది చూసి కిట్టు, పాపం, నువ్వు చెప్పింది నిజమే కవిత. శివకి జ్వరం వచ్చినట్టుగా ఉంది. జ్వరము లేదు, పాడు లేదు. వీరుకుండే మొబైల్ చూసే అలవాటు ఇప్పుడు మెల్లిగా శివకి కూడా పాకింది. వీళ్ళిద్దరూ మొబైల్లో వీడియోస్ చూసుకుంటూ మనతో ఆడడానికి రాలేదు, అంతే. అప్పుడు అమృతకి బాగా కోపం వచ్చింది. శివ, అమృత, కిట్టు, చిలుక, మీరందరూ ఎప్పుడొచ్చారు? మీరిద్దరూ మొబైల్లో నిమగ్నమై ఉన్నారు కదా, అప్పుడొచ్చాం. ఈరోజు నువ్వు గ్రౌండ్కి ఎందుకు రాలేదో? అది మొబైల్లో వీడియోస్ చూస్తూ ఉండిపోయావా? అవును. లేదు, కాదు, అలా కాదు అంటూ కంగారు పడుతూ ఉన్నాడు శివ. సరే, గ్రౌండ్కి పద. బాయ్ శివ, నువ్వెళ్ళిరా. వీరు, నువ్వు కూడా రా. అదే నేను కూడా వస్తున్నా అంటూ అమృత అందర్నీ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళింది. వాళ్ళందరూ కలిసి చక్కగా ఆటలాడుకుంటూ ఉన్నారు. శివ మాత్రం ఎప్పట్లా ఆడటం లేదు. శివ ఏదో ఆలోచనలో ఉన్నట్టు గమనించింది కవిత. శివ, ఏమైంది నీకు? ఎందుకు ఈరోజు సరిగ్గా ఆడడం లేదు? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. దేని గురించో బాగా ఆలోచిస్తూ ఉన్నావు. చెప్పు శివ. అమృత, ఏమీ లేదు. నేను ఇంకా వీరా ఉదయం నుంచి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూస్తున్నాం. అందులో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేవు. అయినా కూడా చాలా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. అది సరేలే, దానివల్ల నువ్వెందుకు డల్గా ఉన్నావు? అమృత, నేను చెప్పే వరకు కాస్త ఓపిక పట్టు. నాకు ఆ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది అనిపించింది. ఏమంటారు? మన యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయిపోయి మన వీడియోస్ని కూడా అందరూ చూస్తుంటే భలే బాగుంటుంది కదా. ఏంటి, యూట్యూబ్ ఛానలే? ఇవన్నీ మన వల్ల అయ్యే పనేనా? నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. అంటే మనందరం వీడియోస్లో కనిపిస్తాం. అవునా? నన్ను మా నాన్న ఇంతవరకు ఒక్క ఫోటో కూడా తీయలేదు. అలాంటిది ఇప్పుడు నేను వీడియోలో వస్తాను. శివ, మనం తప్పకుండా యూట్యూబ్ ఛానల్ పెడదాము. అమృత, నువ్వేం చెప్పటం లేదేంటి? నీ అభిప్రాయం ఏంటి? నాకు కూడా ఇష్టమే శివ, కానీ ఏం వీడియోస్ చేసి అందులో పెడదాము? అవును, నేను కూడా ఇంతవరకు ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. అందరూ ఒక పని చేయండి. ఈరోజు
మనం ఎలాంటి వీడియోస్ చెయ్యొచ్చనేది బాగా ఆలోచించి రేపు మళ్ళీ మనం అందరం కలిసి మాట్లాడుకుందాం. ఇక అందరూ సరే అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఆ మరుసటి రోజు మళ్ళీ అందరూ ఒకచోట కలుసుకున్నారు. అందరూ ఆలోచించారా? ఓ, నేనైతే హీరోగా, మీరందరూ విలన్స్ లాగా నేను మిమ్మల్ని కొడుతూ ఉంటాను. అలా చేద్దాం వీడియోస్. ఎలా ఏంటి కిట్టు, అలాంటి వీడియోస్ ఎవరు చూస్తారు? సినిమాల్లో అలాగే కదా ఉంటాయి. కాని కిట్టు, మనం అలా చేయలేం. ఇంకా ఎవరి దగ్గరైనా ఏవైనా ఐడియాస్ ఉన్నాయా? శివ, మనం మంచి మంచి వంటల వీడియోస్ చేసి పెడదాం. నాకెలాగో రకరకాల వంటలు వచ్చు కనుక నేను వంట చేస్తూ ఉంటాను. మీరు నేను చెప్పినట్టుగా నాకు సహాయం చేస్తే చాలు. అంటే కుకింగ్ వీడియోస్ చాలా బాగుంది అమృత నీ ఐడియా. ఇంకేంటి, మనం రేపటి నుంచే మొదలు పెడదాం అని అందరూ కలిసి ఆ మరుసటి రోజు నుండి వంటలు చేస్తూ ఆ వీడియోస్ని యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. అలా కొన్ని వీడియోస్ అయ్యాక, మన వీడియోస్ని ఎవ్వరూ చూడటం లేదు, ఇలా అయితే మన ఛానల్ నడవటం కష్టం, మనం ఏదైనా డిఫరెంట్గా చెయ్యాలి. శివ, మనం ఇప్పటి నుంచి చేసే వంటల్లో ఏదో ఒక వెరైటీ ఉండాలి. ఇదిగో, రేపు మనం పూరీలు చేద్దాం. పూరీలు వెరైటీనా? మన ఊరి సెంటర్కి వెళ్తే ఎన్ని పూరీలు అమ్ముతారో తెలుసా? నేను చెప్పేది మామూలు పూరీలు కాదు, పచ్చరంగు పూరీలు. అలాంటివి ఎప్పుడైనా తిన్నావా? ఏంటి, పచ్చరంగు పూరీలా? అవును, పచ్చరంగు పూరీలు. అంతేకాదు, పూరీల్ని ఇంకా పింక్, ఆరెంజ్ కలర్లో కూడా చేయొచ్చు. అమృత, పూరీల్ని ఇన్ని కలర్స్లో తయారు చేయొచ్చా? నాకు తెలీదు. మీరెళ్ళి కొన్ని క్యారెట్స్, బీట్రూట్స్ ఇంకా ఆకుకూరలు తీసుకొని రండి. ఇక అందరూ వెళ్ళి కవిత చెప్పిన కూరగాయలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆకుకూరలు కోసి మిక్సీలో మెత్తగా పట్టండి. అలాగే క్యారెట్ ఇంకా బీట్రూట్స్ కూడా. కవిత చెప్పినట్టే అందరూ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆకుకూరల మిక్స్ని ఇంకా క్యారెట్ బీట్రూట్ల మిక్స్ని ఇదిగో గోధుమ పిండిలో వేసి ఇలా పూరీలు చేయాలి. ఆకుకూరల వాటితోనేమో ఆకుపచ్చ రంగు, ఇంకా క్యారెట్తో ఆరెంజ్, బీట్రూట్తో పింక్ కలర్లు వస్తాయి. కవిత చెప్పినట్టుగానే పూరీలన్నీ వేరువేరు కలర్స్లో వచ్చాయి. అయ్, భలే ఉన్నాయి ఈ పూరీలు. నేను ఇటువంటి పూరీలు ఎప్పుడు చూడనే లేదు. అవును, చాలా బాగుంది. ఈ వీడియో ఫేమస్ అయితే అంతే చాలు. ఇక శివ ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టాడు. అమృత తయారు చేసిన ఆ రంగురంగుల పూరీలు అందరికీ బాగా నచ్చటంతో ఆ వీడియో కూడా యూట్యూబ్లో బాగా వైరల్ అయింది. దాంతో వారి ఛానల్కి డబ్బులు రావడం కూడా మొదలైంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజులైనా మన చోటు ఒక్కసారి కూడా మనల్ని కలవడానికి రాలేదెందుకో. అవును కదా, మన వీడియోస్లో పడి చోటుని మర్చిపోయాం. పదండి అంటూ అందరూ కలిసి చోటు దగ్గరికి వెళ్లారు. అక్కడ చోటు ఇల్లు మొత్తం కింద పడిపోయింది. చోటు, ఏమైంది? శివ, కొన్ని రోజుల ముందు కురిసిన వర్షాలకి మా ఇల్లు కూలిపోయింది అంటూ చోటు ఏడుస్తూ ఉండగా, నువ్వేం బాధపడకు చోటు, నీకు మేమున్నాంగా అంటూ ధైర్యం చెప్పారు అందరూ. ఇక ఆ తరువాత వాళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతో చోటుకి ఒక మంచి ఇల్లు కట్టించి ఇచ్చారు వాళ్ళంతా. ఇది వాల్టి కథ, మిత్రుల యూట్యూబ్ ఛానల్. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.